ఇప్పుడు చూడండి వెరిలాగ్లో సో if you want to write any program, ఇప్పుడు ఒక గేట్ నేను డిజైన్ చేయాలి అనుకోండి, ఏదన్నా డిజైన్ చేయాలి అంటే ఐ కెన్ గో ఫర్ గేట్ లెవెల్, ఓకే, ఐ కెన్ గో ఫర్ డేటా ఫ్లో, తర్వాత ఐ కెన్ గో ఫర్ బిహేవియరల్. ఓకే, గేట్ లెవెల్ మోడలింగ్, డేటా ఫ్లో, బిహేవియరల్ మోడలింగ్కి వెళ్ళొచ్చు అనమాట. ఐ హ్యావ్ ఈవెన్ గివెన్ ది ఎగ్జాంపుల్స్ హౌ టు రైట్ బిహేవియరల్. అంటే బిహేవియరల్ సింటాక్స్ ఇస్ ఆల్మోస్ట్ మనం సిలో ఉన్న సింటాక్సెస్ అన్ని కూడా యూజ్ చేస్తాం బిహేవియరల్ డిస్క్రిప్షన్లో. అండ్ డేటా ఫ్లో డిస్క్రిప్షన్లో ఏంటిదంటే వి విల్ బి యూజింగ్ అసైన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ ఏంటిదంటే లూప్స్, ఇఫ్ ఎల్స్, తర్వాత వైల్, ఫర్, కేస్, మెనీ థింగ్స్ విల్ బి దేర్. ఇది బిహేవియరల్ మోడలింగ్లో యూజ్ చేస్తాము. సో గేట్ లెవెల్లో ఏంటిదంటే జస్ట్ వీఆర్ ఇన్స్టాన్షియేటింగ్. ఓకే, ఇన్స్టాన్షియేషన్స్ చేస్తాం అనమాట. ఓకే, 3 levels we can write. So today we will concentrating on writing only gate level lo manam chuddam. Okay, gate level lo the first circuit I am giving you chudandi. So this is one, this is O output, and here we have A1, A2 are the inputs, and B1, B2 are the inputs. Okay, ఇవి O1, O2 are the wires. దీనికి వెరిలాగ్ మాడ్యూల్ ఎలా రాయాలి? మీరు ఇంకోటి ఏంటంటే స్పీకర్ మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఐఎమ్ రైటింగ్ ఇది, దిస్ ఇస్ కాల్డ్ అస్ అండ్, 2 AND గేట్స్ ఆర్ దేర్. అండ్ ఇది O1, ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ఇస్ అండ్, ఓకే. సో ఇది ఆర్ గేట్, ఇక్కడ బబుల్ పెట్టాం కాబట్టి ఇది ఇన్వర్టర్. దిస్ ఇస్ కాల్డ్ అస్ AOI గేట్. AOI గేట్కి మాడ్యూల్ రాయండి. యూ డిజైన్ ద you design the module. So what is the first statement? How do you write it? Module AOI underscore gate. ఏదైనా నేమ్ ఇవ్వండి for this module. What is AOI module ki what are the inputs and outputs? Only you see inputs, outputs మాత్రమే మెన్షన్ చేయాలి పోర్ట్ లిస్ట్ లో. wires you should not mention A1, A2, చెప్పండి, B1, B2, B1, B2, O1, O2 వేయద్దు. ఓకే, సింప్లీ. ఓకే, సో among these inputs are A1, A2, B1, B2 are the inputs. Output is O. Okay, సో ఇక్కడ ఏంటిదనంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ గేట్ లెవెల్. మనం నేను అన్ని కలిపి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ గేట్ లెవెల్ ఒక్కటే చూద్దాం. ఓకే, సో అవుట్పుట్ O. So in how many gates I need to instantiate? 2 AND gates I need to instantiate. Okay, so AND gate 4 కాదు, 2 AND gates I need to instantiate. 2 ఉన్నాయి కదా AND gates. This is AND and this is AND. First instantiation ki I am giving name G1. Okay, the name of this one is G1. For the second instantiation the name I am giving is G2. So for ఇక్కడ ఇంకోటి ఏంటంటే అవుట్పుట్ O అని ఇచ్చాను. అవుట్పుట్ ఎస్ టోటల్ గేట్స్ ఆర్ 4. అవుట్పుట్ O అని ఇచ్చాను. సో హియర్ ఫర్ AND గేట్ G1, సో ఇన్స్టాన్షియేషన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద యూ నీడ్ టు రైట్ అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్స్. ఓకే, ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఇది అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్. అంటే O1 is the output of this gate and A1, A2 are the inputs. Second AND gate ki O2 is the output, B1, B2 are the inputs. ఇక్కడ O1, O2 అని ఇచ్చాను కానీ ఈ పోర్ట్ లిస్ట్ లో ఇక్కడ మెన్షన్ చేసి లేదు, ఇన్పుట్ అవుట్పుట్ లో మెన్షన్ చేసి లేదు. ఓకే, సో ఐ నీడ్ టు గివ్ wire O1, O2.
ఈ O1 O2 అనేవి ఏంటిదనంటే ఇంటర్మీడియట్ వైర్స్. ఓకే, మధ్యలో ఉన్నవి. ఇన్పుట్ ఇది ఒక ఐసి అనుకోండి, లెట్ సపోజ్ ఇదే ఒక ఐసి అనుకోండి. సో ఐసికి ఇక్కడ ఈ పిన్స్ కి A1 A2 B1 B2 పిన్స్, తర్వాత O అనేది కూడా ఒక పిన్. ఈ O1 O2 అనేవి ఎక్కడో మధ్యలో ఉన్నాయి కదా, దట్స్ వై దీస్ ఆర్ ది వైర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ గేట్ ఇస్ వాట్? ఈ గేట్ ఏంటి? దిస్ ఇస్ ఆర్ గేట్. ఒక ఆర్ గేట్ ని ఆర్ కాదు, నార్ గేట్ ని ఇన్స్టాన్షియేట్ చేయండి. దట్ ఈస్ G3. G3 is the name of this NOR gate. So O is the output. What are the inputs for this NOR gate? O1 and O2 are the inputs for this NOR gate. Simply end module. Okay, so this way you have to write the module for AOI gate. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం we will test. ఓకే, సో we will test. దీనికి ఇప్పుడు ఈ మాడ్యూల్ ని టెస్ట్ చేయాలి అని అంటే, సో నౌ సో when I have written the program, ఓకే, ఈ ప్రోగ్రామ్ ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక మాడ్యూల్ is formed, AOI gate అని. సో a module is formed with 4 inputs and 1 output port. Okay, to test this I am writing the test bench. దీని టెస్ట్ బెంచ్ ఇక్కడ రాస్తున్నాను. సో హియర్ I am writing ఈ డిజైన్ ని ఇక్కడ this is the design and for this design I am writing the test bench. Test bench రాసేటప్పుడు what you need to do is simply module AOI underscore TB అని రాయండి. That's it. What are the inputs ని టెస్ట్ బెంచ్ రాసేటప్పుడు, సో దీస్ ఇన్పుట్స్ ఆర్ దేర్. ఇన్పుట్స్ ని ఎలా స్పెసిఫై చేస్తారు? రెజ్ అని స్పెసిఫై చేయాలి. ఓకే, రెజ్ A1, A2, B1, B2. ఓకే, సో అండ్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ O ఇస్ ది అవుట్పుట్. ఈ వైర్స్ ని టెస్ట్ బెంచ్ లో పెట్టొద్దు. వైర్స్ ఉన్న నెట్స్ ఉన్న టెస్ట్ బెంచ్ లో వీటిని రాయొద్దు. సో అవుట్పుట్ ని here you will specify as wire. Okay, wire O. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ అసైన్మెంట్స్ ఇవ్వాలి, అంటే వాల్యూస్ అసైన్ చేయాలి A1 A2 B1 B2 కి. బ్లాక్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇవ్వాలంటే యూ నీడ్ టు యూస్ ది ఇనీషియల్ అంటే ఇనీషియల్ సిమ్యులేషన్ టైం విల్ బి ఈక్వల్ టు, ఇక్కడ ఇనీషియల్ అంటే సిమ్యులేషన్ టైం, ఇనీషియల్ సిమ్యులేషన్ టైం T is equal to 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, బిగిన్ ఇక్కడ ఎండ్ అని ఇవ్వాలి. సో బిగిన్ అండ్ ఎందుకు ఇస్తామంటే ఫర్ బ్లాక్ అసైన్మెంట్స్. ఇక్కడ ఏం చేస్తారు మీరు? A1 ఇనీషియల్ గా A1 is equal to 0, A2 is equal to 0, B1 is equal to 0, B2 is equal to 0 అని ఇవ్వండి. ఓకే, మళ్ళీ తర్వాత ఆఫ్టర్ 2 టైమ్ స్టెప్స్ యూ చేంజ్ A1 వాల్యూ is equal to 1 అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్ 2 టైమ్ స్టెప్స్ సెమీకాలన్ అంటే ఇక్కడ ఈ లైన్ ఎండ్ అయిపోతుంది. ఓకే, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పక్కన రాసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారో ఆఫ్టర్ 2 టైమ్ స్టెప్స్ A2 వాల్యూ 1 కి మార్చండి. అగైన్ ఆఫ్టర్ 2 టైమ్ స్టెప్స్ ఏముంది B2 కదా, B2 వాల్యూ 1 కి మార్చండి. అండ్ అగైన్ ఆఫ్టర్ 2 టైమ్ స్టెప్స్ B2 వాల్యూ 1 కి మార్చండి, B1 వాల్యూ 1 కి మార్చండి. సో ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. యూ గివ్ యువర్ ఓన్ వాల్యూస్. సో ఇవన్నీ కూడా బ్లాక్ అసైన్మెంట్స్. దీనిలో నేను సో మెనీ అసైన్మెంట్స్ ఆర్ దేర్. సో బిగిన్ అండ్ యూజ్ చేయండి. బిగిన్ అండ్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్, సో దిస్ ఈస్ ద టెస్ట్ బెంచ్. టెస్ట్ బెంచ్ అనేది ఒక మాడ్యూల్. దీనిలో ఏంటంటే ఇన్పుట్ ఆర్ ఇవన్నీ కూడా ఒక రిజిస్టర్, 4-bit రిజిస్టర్ అనమాట. 4-bit రిజిస్టర్ లో A1 A2 B1 B2 స్టోర్ అయి ఉంది. ఓకే, సో 1s zeros మనకు అనవసరము. ఓకే, ఇక్కడ అవుట్పుట్ అనేది ఒక వైర్ లో తీసుకుంటున్నారు. ఈ ఇన్పుట్స్ రెజ్ లో ఎందుకు స్టోర్ చేస్తారు అని అంటే, నేను మారుస్తున్నాను కాబట్టి ఇన్పుట్స్ ఐ హ్యావ్ టు స్టోర్ ఇన్ రెజ్. ఓకే, సో హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద నేమ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ ఇస్ AOI.
AOI_TB. ఓకే చూడండి, AOI_TB is the name of the module. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ సో ఈ ఇన్పుట్స్ ఇస్తాను, అవుట్పుట్ వస్తుంది. లోపల ఉన్న లాజిక్ ఏంటిది? యూ డోంట్ నో ద లాజిక్. సో లాజిక్ అనేది ఈ డిజైన్ అనేది ఇది లాజిక్. ఈ లాజిక్ తీసుకెళ్ళి దీంట్లో ఫిక్స్ చేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు ఫిక్స్ దిస్ లాజిక్ హియర్. సో అలా ఫిక్స్ చేయాలి అంటే దట్ ఈస్ కాల్డ్ as ఇన్స్టాన్షియేషన్. సో బిగిన్ అండ్ రాయండి, తర్వాత ఏంటంటే ఎక్కడ స్టాప్ చేయాలో కూడా మీరు రాయండి. 0 దగ్గర ఇనిషియల్ అంటే 0 దగ్గర స్టార్ట్ చేసి #100 దగ్గర you are giving $stop. $stop అంటే సిమ్యులేషన్ ends after 100 time steps. Okay, so 100 time steps తర్వాత సిమ్యులేషన్ will end. నెక్స్ట్ వన్ ఇస్ ఈ వాల్యూస్ అన్ని మనం మానిటర్ చేయాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ, ఇనిషియల్ ఓకే స్టార్టింగ్ నుండి, ఇనిషియల్ అంటే స్టార్టింగ్ నుండి యూ డిస్ప్లే చేయాలి. మానిటర్ డిస్ప్లే కమాండ్ ఇది మానిటర్. సో ఏమేమి డిస్ప్లే చేయాలి? టైం డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ డిఫరెంట్ టైమ్స్ ఇస్తున్నాం కదా, టైం యూ హ్యావ్ టు డిస్ప్లే. ఓకే, టైం డిస్ప్లే చేయండి. తర్వాత ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లాగా ఫస్ట్ O is equal to binary value display, A1 is equal to binary value display, A2 is equal to binary value display, B1 is equal to binary value display, B2 is equal to binary value display. ఓకే, ఇవన్నీ డిస్ప్లే చేసిన తర్వాత దీని సింటాక్స్ ఏంటంటే O A1 A2 B1 B2. ఓకే, B1 B2. నౌ ఇప్పుడు ఏంటిదనంటే you have to bring this design here. దీని ఇన్స్టాన్షియేషన్ అంటారు కదా, you can give the instantiation. What is the name of this gate? AOI_gate కదా, దీని నేమ్ పెట్టి ఇక్కడ నేను పిలుస్తున్నాను అన్నమాట, AOI_gate. సో when I have instantiated దీన్ని, ఈ డిజైన్ నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఐఎమ్ గివింగ్ న్యూ నేమ్ దట్ ఈస్ కాల్డ్ as GG అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ ది ఆర్డర్ హియర్? ఇక్కడ ఏ ఆర్డర్ ఉందో సేమ్ ఆర్డర్ యూ హ్యావ్ టు రైట్. సో A1 A2 B1 B2 O1 ఆర్డర్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. సో ఎండ్ మోడల్. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ విల్ రైట్ ద టెస్ట్ బెంచ్. ఓకే, ఈ టెస్ట్ బెంచ్ రాసి యూ కెన్ సిమ్యులేట్. ఓకే, సిమ్యులేషన్ రిజల్ట్స్ మీకు ఎలా వస్తాయి చెప్పండి? హౌ డు యూ గెట్ ది సిమ్యులేషన్ రిజల్ట్స్? అవుట్పుట్స్ ఎలా వస్తాయి? సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఇనిషియల్ టైం? ఇనిషియల్ టైం ఏముంటుంది చెప్పండి? ఇనిషియల్ టైమ్ ఇనిషియల్ అని పెట్టాం కాబట్టి వాట్ ఈస్ ది ఇనిషియల్ టైం? హ్యాష్ అశోక్ AOI గేట్ ఉంది కదా, AOI గేట్ ఉంది కదా, ఈ AOI గేట్ ని ఇక్కడ ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు కాల్ ఇట్స్ విత్ నేమ్. AOI గేట్ అని నేను నేమ్ ఇస్తే దిస్ గేట్ విల్ కమ్ అండ్ సిట్ హియర్. ఓకే, ఈ బ్లాక్ లోకి, ఎంటీ బ్లాక్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఒక కొత్త నేమ్ ఇస్తున్నాను, మై విష్, GG అయినా U1 అయినా X అయినా ఏదైనా ఐఎమ్ గివింగ్ ఏ న్యూ నేమ్. మీరు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు ఇక్కడ. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్స్ లో ఇనిషియల్ టైం ఏముంటుంది? ఇనిషియల్ టైం ఇస్ 0. ఓకే, 0లో O is equal to 0, O is output 0 time step లో A1 is equal to 0. ఓకే, A2 is equal to 0, B1 is equal to 0, B2 is equal to 0. సో అన్ని జీరోస్ ఉంటే వాట్ ఈస్ ది అవుట్పుట్? అవుట్పుట్ విల్ బి ఈక్వల్ టు 1. సో AOI గేట్ కి. సో 0 తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ టైం స్టెప్ చెప్పండి? #2. #2 అని అంటే #2కి అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సో ఆల్ ద వాల్యూస్ ఆర్ సేమ్, జస్ట్ ఐఎమ్ చేంజింగ్ A1 వాల్యూ టు 1. ఇది సేమ్. ఓకే, యూ రైట్ ది అవుట్పుట్. ఏమొస్తుందో యూ కెన్ అబ్జర్వ్ ఆన్ ది స్క్రీన్. #2 తర్వాత సో నెక్స్ట్ 2 కదా, యూ హ్యావ్ టు యాడ్ సిమ్యులేటర్ మానిటర్లో డిస్ప్లే 2 + 2 4. తర్వాత 6. తర్వాత ఎవ్రీ 2 టైమ్ స్టెప్స్ కి నేను ఇంక్రీజ్ వాల్యూస్ మార్చాను కదా. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. ఓకే, సో దిస్ వే యూ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామ్. దిస్ ఈస్ వన్ సింపుల్ AOI గేట్. ఓకే, సో నేను లాస్ట్లో మనము చూద్దాం, ఒకటేసారి సిమ్యులేటర్ పెట్టి చూద్దాం. మధ్యలో చాలా సార్లు నేను స్క్రీన్ షేర్ చేసి స్టాప్ చేస్తూ ఉంటే
you are getting disturb అవుతా ఉంటుంది మీకు. ఓకే, ఫస్ట్ we will write everything in the notepad only. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ we will see. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అన్ని నేనే రాయను, నేను మీకు కొన్ని హోంవర్క్ లాగా ఇస్తాను. ఓకే, సో next example we will see. Next example is we will see 4 is to 4:16. చిన్నగా 4:16 వరకు వద్దులేగానే 2/4 decoder design. 2/4 decoder. సో 2/4 decoder డిజిటల్ లాజిక్ డిజైన్ గుర్తుందా? డిజిటల్ డిజైన్ క్లాసెస్ లో డికోడర్ గుర్తుందా మీకు? 2/4 decoder అంటే it will be having how many inputs it is having? 2 inputs are there. Okay, how many outputs it is having? 4 outputs are there. Okay, సో మనం ఏం చేద్దామంటే ఈ 2/4 decoder కి సో A in output is nothing but A, B ఏమో inputs గా తీసుకున్నాం. ఓకే, for this 2/4 decoder what you have to do is, మీకు లాజిక్ తెలుసా 2/4 decoder కి? తెలుసు కదా, B అని పెట్టుకున్నాం కదా ఇన్పుట్, B1 B0. A అవుట్పుట్ అనుకున్నాం కదా, A3 A2 A1 A0. ఓకే, సో 0 0 0 1 1 0 1. A3 A2 A1 A0 ఏమొస్తుంది? 0 0 0 1 0 0 1 0 0 1 0 0 0 1 0 0 0. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ A0 కి మీరు రాయాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ? B1 బార్ B0 బార్. A1 ఈజ్ ఈక్వల్ టు వాట్ చెప్పండి? B1 బార్ B0. A2 ఈజ్ ఈక్వల్ టు B1 B0 బార్. A3 ఈజ్ ఈక్వల్ టు వాట్? B1 B0. అంతేనా? These are the logic equations for 2/4 decoder. Okay, so దీనికి అర్థంలో Verilog module. How do you write the Verilog module for 2/4 decoder? So module, name of the module is decoder 2/4. Okay, సో పోర్ట్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? 2/4 decoder కి నేను ఇక్కడ ఒక ఎనేబుల్ సిగ్నల్ కూడా ఇస్తున్నాను. ఆ పోర్ట్ లో ఏముంటాయి చెప్పండి? What are the input and output ports? Ganesh, what are the input and output ports? B0 B1 enable. B is simple ga B and రాద్దాము. Okay, A B A enable. Okay, పోర్ట్ లో అవుట్పుట్స్ ఇన్పుట్స్ అన్ని డిక్లేర్ చేయాలి. ఎనేబుల్ B ఇన్పుట్స్, A ఇస్ ది అవుట్పుట్. లేదంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, B ఒకటి ఎనేబుల్ ఆర్ ది ఇన్పుట్స్, A ఇస్ ది అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు నౌ చూడండి, ఇన్పుట్ ఏంటి చెప్పండి? ఇన్పుట్ హౌ మెనీ బిట్ ఇస్ B? 1 down to 0 అని రాసుకుంటాను కదా, 1 down to 0 B. ఓకే, సో ఇంకొక ఇన్పుట్ ఏంటి? ఎనేబుల్ ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి ఇక్కడ? అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇక్కడ ఏం రాసుకోవాలి? అవుట్పుట్ ఏ కదా, ఇలా డిక్లేర్. ఏ అనేది వెక్టర్ కదా, 4 ఉన్నాయి. ఇట్ ఈస్ అ 4-bit వెక్టర్. ఓకే, A 3 down to 0. వెరీ గుడ్, మీరు అలా రెస్పాన్స్ ఇవ్వండి. వెరీ గుడ్. ఓకే, A 3 down to 0 A అని ఇవ్వాలి. ఓకే, సో నౌ దిస్ ఇస్ మనం చేసేవన్నీ గేట్ లెవెల్ మోడలింగ్. మనం ఇప్పుడు గేట్ లెవెల్ మోడలింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఓన్లీ ఇన్స్టాన్షియేషన్. ఓకే, ఓన్లీ ఇన్స్టాన్షియేషన్. సో ఇక్కడ ఈ లాజిక్ డ్రా చేయడానికి మనకి ఏం గేట్స్ కావాలి చెప్పండి? వాట్ ఆర్ ద గేట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్? 4 AND గేట్స్. 4 AND గేట్స్ కావాలి. 1 2 3 4. ఇక్కడ ఏమొస్తుంది? A0 A1. A0 కి వాట్ ఆర్ ది ఇన్పుట్స్? B1 బార్ B0 బార్ కదా. సో
B1 bar, B0 bar. Okay, so like that we need కొన్ని మనకి నాట్ గేట్స్ కావాలి. at the same time we need AND gates. అంతేనా? నాట్ అండ్ సరిపోతుందా? నాట్ గేట్ and not gates and AND gates. Okay, so how many not gates are required, you tell me? 4 not gates. 4 not gates, huh? Any other answer for this? 2 enough. Huh? 2. వినిపించట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ సర్క్యూట్ మీకు ఇట్లా డ్రా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ B1 B0 ఇచ్చాను. ఓకే, ఇక్కడ B1 ఇది B1 బార్. 2 ఆర్ ఇనఫ్. వెరీ గుడ్. ఓకే, B1 B1 బార్, ఇది B0 B0 బార్. A0 అంటే ఏంటి చెప్పండి? B0 బార్ ఒకటి, తర్వాత B1 బార్ ఒకటి. A1 అంటే B1 బార్ B1. ఓకే, A2 అని అంటే B0 బార్ B1. ఇదేంటిది B1. సో this way you will design the decoder. Now you tell me, నాకు కావాల్సింది ఎన్ని? 2 నాట్ గేట్స్ అయితే సరిపోతుంది. ఒకటి B1 బార్కి, ఒకటి B0 బార్కి. సో ఈ నాట్ గేట్స్ ఏంటిదంటే లోపల ఉంటాయి, చిప్ బయట ఎక్కడ ఉండవు పిన్స్కి. ఓకే, ఇన్స్టాన్షియేట్ నాట్ గేట్. ఓకే, ఇన్స్టాన్షియేట్ నాట్ గేట్. నాట్ గేట్ ఇన్స్టాన్షియేషన్లో మీరు ఇలా కూడా రాయొచ్చు అనమాట. దెర్ ఈస్ అనదర్ వే. నాట్ గేట్ యూ కెన్ ఇన్స్టాన్షియేట్. సో ఇది అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్. నాట్ గేట్కి అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్. ఓకే, B1 బార్ అని మనం ఇక్కడ పెట్టలేం కాబట్టి B1 బార్ అని పెట్టలేం కాబట్టి వీఆర్ జస్ట్ గివింగ్ ద నేమ్. సో ఇది B ఆఫ్, సో ఏమని ఇద్దాము ఈ నేమ్ దీనికి? BB of 1, BB of 0. ఓకే, సో హియర్ BB of 1, దీనికి ఇన్పుట్ ఏంటి చెప్పండి? B bar of 1 కి the input is B of 1. Okay, so BB of 1 is the input for B of 1. Okay, BB of 1 is the output of the NOT gate followed by the input. ఇలా instantiate చేయాలి. And similarly ఇది 1 NOT gate. Okay, this is 1 NOT gate. ఇది ఒక బ్రాకెట్ లో పెట్టండి. సెకండ్ ఇన్స్టాన్షియేషన్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు మీరు. B bar of 0 is the output of the second NOT gate. దీనికి ఇన్పుట్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ది ఇన్పుట్ ఫర్ B bar of 0? Input is nothing but B of 0. Okay, so this way also you can instantiate. ఇలా మీరు ఇన్స్టాన్షియేట్ చేయొచ్చు. క్లోజ్ ది బ్రాకెట్. లేదంటే నాట్ G1 BB of 1 B of 1, ఇంకా నాట్ G2 BB of 0 B of 0. ఇలా కూడా ఇన్స్టాన్షియేట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో I can instantiate like this. So NOT gate, and how many AND gates are required? How many AND instantiations are required? 4 AND gates are required. So single line lo rayachu, and you need not give any instance name also. Okay, ikkada bracket open cheyandi. For the A0 is the output, A of 0 is the output for the first AND gate. What are the inputs? BB of 1 and B bar 0. Okay, close it. Next, second AND gate ki A of 1 is the output. What are the inputs? B bar of 1 and B of 0. Okay, next, for close this. Next, for the third AND gate, A of 2 is the output. A of 2 ante inputs enti cheppandi? B of 1 comma B bar of 0 are the inputs. Next, for the next AND gate, what is the output?
A of 3 is the output. A of 3 ki B of 1 is the input and B of 0 is the input. Okay, so these are the like this 4 AND gates you can instantiate in one shot. Okay, so instantiate cheyochu simply end module and rasindi. So this is the program for 2x4 decoder. So దీనికి టెస్ట్ బెంచ్ రాయాలి అని అంటే how do you write the test bench for 2x4 decoder? You can see the program. So test bench ఎలా రాస్తాను చెప్పండి. So writing the test bench is quite easy. Module, so decoder underscore 2x4 TB అని ఇస్తున్నాను. ఓకే, టెస్ట్ బెంచ్ లో పోర్ట్ డిక్లరేషన్ ఏమొద్దు, డైరెక్ట్ ఇన్పుట్. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అది ఎవరైనా చెప్పగలరా? కెన్ యూ ఫైండ్ అవుట్ ది మిస్టేక్ వాట్ ఐ హ్యావ్ డన్? నేను కావాలని రాయలేదు. వాట్ ఈస్ ద మిస్టేక్? యా, ఎనేబుల్. ఎనేబుల్, ఓకే. ఎనేబుల్ ఇచ్చి కూడా ఎనేబుల్ ఇస్తే కానీ కనుక సో ఐ కెన్ రైట్ ఇక్కడ ప్రతి దానికి ఎనేబుల్ యాడ్ చేయాలి. ఓకే, ఫర్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు యాడ్ ఎనేబుల్. అప్పుడు ఏమొస్తుంది? ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గేట్ యూ షుడ్ యాడ్ ది థర్డ్ ఇన్పుట్ ఆల్సో ఎనేబుల్ సిగ్నల్. యూ హ్యావ్ టు యాడ్ లైక్ దిస్. సరే, ఎనేబుల్. ఇంకొక మిస్టేక్ ఉంది చెప్పండి. ఎనేబుల్ అనేది నేను గమనించుకోలేదు, ఇంకొక మిస్టేక్ ఉంది చెప్పండి ఏంటది? క్లియర్గా చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు మీరు రన్ చేసినా కూడా. వాట్ మైట్ బి ద మిస్టేక్? కెన్ యూ టెల్ మీ? ఎస్, కమాన్. ఈజీగా ఇచ్చాను. చెప్పండి. వైర్. వెరీ గుడ్. బీబీ ఆఫ్ 0 అని ఇక్కడ బీబీ ఆఫ్ 1 అని ఇచ్చాను, కానీ పోర్ట్ డిక్లరేషన్ లో బి ఉంది కానీ బీబీ అనేది ఏం లేదు కదా. సో వాట్ ఐ షుడ్ డూ? ఐ నీడ్ టు టేక్ వైర్ 1 down to 0 B bar అని ఇవ్వాలి. ఓకే, then the program will run. Okay, very good. Okay. So now we will write the test bench for this one. Test bench data module. This is the name of the test bench. Okay, so input enti, what is this? Reg lo 1 down to 0 B oka input undi, and tarvata reg enable is also one input reg lo ivvali, and output enti you need to give as wire 3 down to 0 A is the wire. Okay, so that's it. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇన్పుట్స్ ఆర్ reg inputs are declared as reg, output is declared as wire. Okay, output is declared as wire. Okay, so ఇప్పుడు ఇన్స్టాన్షియేషన్ సరదా ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మాడ్యూల్? ఈ మాడ్యూల్ ని నేను ఈ టెస్ట్ బెంచ్ లోకి ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఐ హ్యావ్ టు ఇన్స్టాన్షియేట్ దిస్ మాడ్యూల్ ఇన్ దిస్ టెస్ట్ బెంచ్. వాట్ ఈస్ ద మాడ్యూల్ ని ఇన్స్టాన్షియేట్ చేయాలంటే ఐ షుడ్ కాల్ విత్ ఇట్స్ నేమ్ కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ మాడ్యూల్? డికోడర్ 2_4. ఈ నేమ్ పెట్టి నేను పిలిచాను. ఓకే, డికోడర్ 2_4. సో ఆఫ్టర్ కమింగ్ into the present module I can change the name into decoder. సో దీనికి నేను వాట్ ఈస్ ద ఆర్డర్ దట్ ఐ హ్యావ్ గివెన్? B enable A అనే ఆర్డర్ ఇచ్చాను కదా, సేమ్ ఆర్డర్ ఐ నీడ్ టు ఫాలో. B enable A. ఓకే,
B enable A. So then you can write initial to begin. Initial begin అని రాస్తారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు వి ఎనేబుల్ కలిపి కంకాటినేట్ చేసి ఇవ్వచ్చు. నిన్న చూసాం కదా కంకాటినేషన్ ఆపరేషన్. సో బి ఎనేబుల్ యూ కెన్ కంకాటినేట్ అండ్ గివ్ 3 tick B 0 0 0 అని ఇవ్వచ్చు. అంటే ద మీనింగ్ ఈస్ B వాల్యూ ఐఎమ్ గివింగ్ ఇస్ 0 0. సో దిస్ వాల్యూ ఈస్ ఫర్ ఎనేబుల్. Enable is equal to 0 and B is also for 0 0. Okay, after 2 time steps I am changing the value of B and enable to, so 3 tick B 0 0 1. 3 tick B 0 0 1. Again after 2 time steps I am changing the value of B and enable to 3 tick B 0 1 1. Okay, so next after 2 time steps I am changing the value of B and enable to 3 tick B 1 0 0. Okay, సో అంటే కంకాటినేషన్ అంటే తెలుసు కదా, బి వాల్యూ వచ్చి ఈ రెండు వచ్చి బి వాల్యూస్. ఓకే, సో ఈ లాస్ట్ వచ్చి ఎనేబుల్ వాల్యూ. ఓకే, ఈ లాస్ట్ బిట్ దిస్ ఇస్ ఎనేబుల్ వాల్యూ. సో లైక్ దిస్ ఐ కెన్ గివ్, లైక్ దిస్ ఆల్సో ఐ కెన్ గివ్. ఓకే, సో నెక్స్ట్ step is what if begin ఇచ్చారు కాబట్టి end ఇవ్వండి. Again to display you give ఇవి కామన్ అన్నిటికి. in order to display initial dollar మీరు రాస్తూ ఉంటే కాపీ పేస్టులు చేయకండి, మీరు రాయండి ప్రోగ్రామ్ యూ టైప్. ఓకే, $time అంటే టైం డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అవుట్పుట్ షుడ్ బి డిస్ప్లేడ్. అవుట్పుట్ A is equal to percentile B, binary value will be displayed. Input display అవ్వాలి అని అంటే input is equal to percentile B. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వాట్ ఈస్ దట్, ఇన్పుట్ అంటే B కదా, percentile B. అండ్ నెక్స్ట్ యూ డిస్ప్లే A, B, దట్స్ ఇట్. ఎనేబుల్ కావాలంటే డిస్ప్లే చేయండి, లేదంటే లేదు. అండ్ సో యూ విల్ గెట్ ది అవుట్పుట్స్ ఆఫ్ ది డికోడర్ లైక్ దిస్. ఏమొస్తాయో చెప్పండి, అవుట్పుట్ దగ్గర ఏం డిస్ప్లే అవుతాయో చెప్పండి. 0 టైం స్టెప్ దగ్గర వాట్ ఈస్ దట్, అవుట్పుట్ అని రాశాను కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అని రాశాను కాబట్టి హియర్ అవుట్పుట్ A విల్ బి డిస్ప్లేడ్. వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ A 0 0 0 0 అంటే ఇది అవుట్పుట్. మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం కదా, ఇన్పుట్ B ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ 0 0 ఇచ్చాను. సో the value of A is 0 0 0 0 and after 2 time steps input B is equal to 0 1. Okay, దాని corresponding output. మళ్ళీ again 2 time step 2 plus 2 is equal to 4. Fourth time step లో input value again I have changed. మళ్ళీ corresponding output will be displayed. Okay, this is one program. Got it? అర్థమైందా? Any doubts still here? మనం 2 టైమ్ ఇనిషియేషన్ అండి. అమ్మా ఎండ తర్వాత ఇంకోసారి ఇనిషియలైజేషన్. ఇనిషియల్ డాలర్ అంటే యాక్చువల్గా ఏంటిదంటే డాలర్ మానిటర్ అంటే డిస్ప్లే కమాండ్ కదా. డిస్ప్లే కమాండ్ ముందు ఇనిషియల్ ఎందుకు ఇస్తున్నారంటే 0th టైం స్టెప్ సిమ్యులేషన్ టైం నుండి డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి ఐఎమ్ గివింగ్ ఇనిషియల్. ఇనిషియల్ అమ్మా అది కూడా 0 దగ్గరే కదా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇనిషియల్ ఇవ్వలేదు అనుకోండి, సిమ్యులేటర్ అంతకుముందు ఎక్కడ బ్రేక్ అయిందో అక్కడ మధ్యలో నుండి స్టార్ట్ అవ్వడము, ఏదో గార్బేజ్ వాల్యూస్ రావడం అట్లుంటాయి. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇనిషియల్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ సిమ్యులేటర్ విల్ గో టు ఇట్స్ 0 వాల్యూ నుండి వెళ్ళిపోయి సిమ్యులేటర్ రీసెట్ అయ్యి సో ద డాలర్ మానిటర్ వాల్యూస్ ఆల్ దీస్ వాల్యూస్ విల్ బి డిస్ప్లేడ్ ఫ్రమ్ 0th టైం స్టెప్. ఓకే, మీకు ఇంకా నేను చెప్పింది అర్థం కాకపోతే ఒకసారి ఇనిషియల్ తీసేసి చూడండి. ఇనిషియల్ తీసేసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. ఇఫ్ పాసిబుల్ నేను చూపిస్తాను.
ఫస్ట్ అట్లీస్ట్ 3 or 4 ప్రోగ్రామ్స్ నేను ఇలా రాయించాను అనుకోండి మీకు, దట్ విల్ బి గుడ్. ఇంకేమైనా ఉన్నాయమ్మా డౌట్స్ ఇక్కడ ఉంటే అడగండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాము. ఒకటి మీరు ఇది రాయగలరా? 3/8 decoder using 2/4. Can you write the Verilog module for this? Can you write? ఎస్ నో చెప్పండి. 3/4 2/4 చేశాం కదా, దాన్ని 2 times కాల్ చేసుకొని 3/8 డికోడర్ డిజైన్ చేయాలి. ఏం లేదమ్మా, ఇది 2/4 డికోడర్ కదా, ఇందాక చేసాం. సో ఇది కూడా ఇంకొక 2/4 డికోడర్. ఓకే, సో దీనికి ఒక ఎనేబుల్ సిగ్నల్ ఉంది. ఇన్పుట్స్ ఏమున్నాయి? డి ఆఫ్. చూడండి ఇక్కడ ఇన్పుట్స్ ఏమున్నాయి, రిజల్ట్ వెరీ కేర్ఫుల్లీ. ఇన్పుట్స్ ఏమి ఇచ్చాను చెప్పండి? డి ఆఫ్ 1, డి ఆఫ్ 0. ఇక్కడ కూడా డి ఆఫ్ 1, డి ఆఫ్ 0. ఓకే, ఎనేబుల్ సిగ్నల్ ఉంది. సో దీని అవుట్పుట్స్ ఏమున్నాయి? 1 2 3 4, 1 2 3 4. సో ఏ ఆఫ్ డి, ఏ ఆఫ్ 2, లేదంటే మీకు కన్ఫ్యూజన్ ఎందుకు, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3. సిమిలర్లీ A0, A1, A2, A3. 2 డీకోడర్స్ ఉన్నాయంటే ఈ 2 డీకోడర్స్ ని మనం 3/8 డీకోడర్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాము? ఐడియా ఉందా ఎవరికైనా? నేను ఆల్రెడీ మనము డిజిటల్ చెప్పుకునేటప్పుడు చెప్పాను ఇది. ఎనేబుల్ కామన్ గా తీసుకుని ఇంకో దానికి నాట్ గెట్ యూజ్. 1 second. ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు? ఎనేబుల్ సిగ్నల్ ఒకదానికి డైరెక్ట్ గా ఇచ్చి ఇంకో దానికి కన్వర్ట్ చేస్తే. ఓకే, సో ఫస్ట్ B1, ఈ B1 షార్ట్ చేయాలి కదా, అంతేనా? ఈ B1 షార్ట్ చేస్తాము. షార్ట్ చేసి ఐఎమ్ గివింగ్ ఇట్ as Q ఆఫ్. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చి చూడండి, మాడ్యూల్, డికోడర్ 3_8,
సో దీనికి ఇన్పుట్స్ అవుట్పుట్స్ వచ్చి పోర్ట్ లిస్ట్ తర్వాత చేస్తాను. ఇన్పుట్ వచ్చి 2 down to 0 Q అని ఇస్తున్నాను. ఓకే, సో అవుట్పుట్ వచ్చి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి? 7 down to 0 PP అని ఇస్తున్నాను అవుట్పుట్. ఓకే, తర్వాత ఇంకొక ఇన్పుట్ వచ్చి EN అని ఇస్తున్నాను, ఎనేబుల్ ENN అని ఇస్తున్నాను. ఓకే, సో దీన్ని బట్టి మీరు చెప్పండి. సో వాట్ డు యూ రిక్వైర్ ఇన్పుట్? సో ఫస్ట్ ఇన్పుట్ ఇస్ Q of 2. ఓకే, సో B1 చూడండి, ఈ B1 ఈ B1s 2 B1s షార్ట్ చేశాను. సో ఈ షార్ట్ చేయడం వలన ఫస్ట్ ఇన్పుట్ ఇస్ Q of 2. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ B0 షార్ట్ చేయాలా, అంతేనా? B0 షార్ట్, ఈ B0 షార్ట్ చేశాను. సో B0 షార్ట్ చేయడం తోటి వాట్ ఈస్ ది సెకండ్ ఇన్పుట్? Q of 1. Q of 0 ఎక్కడ నుండి ఇవ్వాలి? ఎనేబుల్, రెండు ఎనేబుల్ ఒకదానికి డైరెక్ట్ ఇచ్చి ఒకదానికి ఇన్వర్ట్. ఎనేబుల్స్ ఒకదానికి ఇన్వర్ట్ డైరెక్ట్ ఇచ్చి ఇంకో దానికి ఇన్వర్ట్ డైరెక్ట్ గా ఇన్వర్టర్ కనెక్ట్ చేసి. ఓకే, దిస్ ఇస్ Q of 0 అంటారు. ఇక్కడ మధ్యలో ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేసి ఇలానేనా మీరు అనేది? ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వన్ ఇస్ ఈ రెండిటికి కామన్ గా ఒక ఎనేబుల్ సిగ్నల్ ఇవ్వాలి. సో నౌ దిస్ A0 ని జస్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఆల్ దిస్ అవుట్పుట్ వైర్స్ అన్నిటిని, అవుట్పుట్ పోర్ట్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ది అవుట్పుట్ హియర్? ఐఎమ్ డిక్లేరింగ్ PP కదా. ఓకే, ఇక్కడ ఏం రావాలి? PP of 7, PP of 6, PP of 5. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే, లేదంటే వీ కెన్ డిక్లేర్ ఇట్ లైక్ PP of 0, 0, 1, 2, 3 వేసాం కదా. సో PP of 1, PP of 2, PP of 3, PP of 4, PP of 5, PP of 6, PP of 7. These are the outputs. ఓకేనా? సో దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్. ఇప్పుడు ఈ డిజైన్ ని మైండ్ లో పెట్టుకొని we will write the code. Okay, so here one more thing is, ఇక్కడ ఈ 2 ఎనేబుల్ సిగ్నల్స్ ని నేను ఇక్కడ ఇన్వర్ట్ చేశాను. ఇన్వర్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇక్కడ PP of 1, PP of 2, 3, 4, 5, 1 ఉన్నాయి కదా. హియర్ ఐఎమ్ యూజింగ్ వన్ ఎనేబుల్ సిగ్నల్. ఓకే, ఒక ఎనేబుల్ సిగ్నల్ యూజ్ చేశాను. సో వాట్ ఎవర్ విచ్ ఆర్ దేర్, ఓకే, అన్నిటికీ ఒక AND గేట్ పెట్టారు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు వన్ AND గేట్ ఓన్లీ యూ ఆర్ గెటింగ్ ది అవుట్పుట్. సో ఎన్ని పెట్టాలి? సో టోటల్ 8 AND gates you need to use. One input of the AND gate is enabled, second input is nothing but so the A0 which you are getting. Confusion ga on the circuit, is it okay? అశోక్, ఏమైనా కన్ఫ్యూజింగ్ గా ఉందమ్మా? పర్వాలేదా? అర్థమవుతుందా? Fine. Okay, right. So see here, the enable signal ఒకటి పెట్టాను నేను అంతే. Here I am giving, ఇక్కడ ఏంటంటే for this 2x4 decoder, let us ఈ second 2x4 ఇది decoder 1, ఇది decoder 2.
2/4 డికోడర్ కి ఇక్కడ నేను ఇంకొకటి Q0 is the input, inverted input, ఇది QQ అనుకోండి. ఓకే, QQ అనుకోండి. అండ్ ఆల్సో that's it. So now 2 times we need to instantiate 2/4 decoder. ఒక్కసారి మీరు 2/4 decoder చూసుకోండి. What is the order for this 2/4 decoder? B enable A కదా, B enable and A is the order for 2/4 decoder. Instantiate, ఇక్కడ ఇంకేమైనా నేను మర్చిపోతే ఇన్స్టాన్షియేషన్స్ మళ్ళీ రాద్దాము. Now instantiate the 2/4 decoder for the first time, decoder 2. So 2 times you call 2/4 decoder. Okay, this is decoder 2/4. This is the name. So when you are instantiating it for the first time, you are giving name G1, you are giving name G2. 2/4 decoder, ఇప్పుడు మనం డిజైన్ చేసిన 2/4 decoder కి the B enable A are the inputs and outputs. Okay, so now what you need to do, ఇక్కడ ఏంటంటే we have to do the mapping, port mapping చేయాలి. Port mapping చేయాలి అని అంటే, so look at this first 2/4 decoder. So A0, A1, A2, A3, ఇదంతా A అనే వెక్టర్ దేంతో మ్యాప్ అయింది చూడండి. A అనే వెక్టర్ ఇట్ ఈస్ మ్యాప్డ్ విత్ వాట్? నేను మీకు ఇది క్లియర్ గా డ్రా చేసే వరకు మీ దగ్గర నుండి అవుట్పుట్ రావాలి అని అంటే చాలా కష్టము. సో సరే, నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని అనుకోవద్దు, ఇట్లా మళ్ళీ తీసి ఓన్లీ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో చూడండి 2/4 డికోడర్ మనం డిజైన్ చేసాం, డికోడర్ 2/4, ఇక్కడ కూడా డికోడర్ 2/4. ఓకే, సో ఇన్పుట్స్ ఏమున్నాయి ఇక్కడ? B(1), B(0). ఇక్కడ కూడా ఇన్పుట్స్ ఏంటి? B(1), B(0). అవుట్పుట్స్ ఏమున్నాయి? 1 2 3 4. ఇక్కడ మీకు డౌన్ టు 0, A(2), A(1), A(0). ఓకే, సో ఇక్కడ కూడా A(2), A(3), A(2), A1, A0. Okay, so just extend this wires, that's it. Extend this. ఇక్కడ ఒక ఎనేబుల్ సిగ్నల్ ఉంది. ఇప్పుడు B(1) ని, ఈ B(1) ని నేను కనెక్ట్ చేసేసి నేను ఇన్పుట్ గా ఇచ్చాను. వాట్ ఈస్ ది ఇన్పుట్? టెల్ మీ. ఒక ఇన్పుట్ B(0) ని, ఈ B(0) ని షార్ట్ చేశాను. దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఇన్పుట్. ఈ ఎనేబుల్ ఉంది కదా, సో దిస్ ఎనేబుల్ సిగ్నల్ ఇస్ నథింగ్ బట్ ది థర్డ్ ఇన్పుట్ Q(0). ఈ ఎనేబుల్ సిగ్నల్ ని నేను ఇన్వర్ట్ చేసి దిస్ ఎనేబుల్, ఇక్కడ ఉన్న ఎనేబుల్ తోటి నేను షార్ట్ చేశాను. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ QQ అని ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ వాట్ ద అవుట్పుట్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఈస్, ఇక్కడ నుండి వచ్చే అవుట్పుట్స్ ఏంటిదనంటే దిస్ ఇస్ P(7) to P(0). ఇక్కడ P(7) to P(4) వస్తుందా? ఇక్కడ P(3) to P(2), P1, P0. ఓకే, సో see here, ఇవి again you extend. ఎందుకు ఎక్స్టెండ్ అంటే ఐఎమ్ గివింగ్ వన్ ఎనేబుల్ సిగ్నల్ హియర్. ఈ ఎనేబుల్ సిగ్నల్ నుండి, సో ఎనేబుల్ సిగ్నల్ నుండి ఒక AND గేట్స్ కి ఇస్తున్నాను. 8 AND గేట్స్ అంటే ఎనేబుల్ సిగ్నల్ 0 ఉంటే ఏమవుతుంది? ఈ డికోడర్ లాగా 3/8 డికోడర్ లాగా ఫంక్షన్ అవ్వదు. ఎనేబుల్ 0 ఉంటే. ఎనేబుల్ 1 ఉన్నప్పుడే సో యూ విల్ గెట్ ద డికోడెడ్ అవుట్పుట్స్. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్స్ నేను ఏమంటున్నానంటే దీస్ అవుట్పుట్స్ ఆర్ నథింగ్ బట్ PP(7) నుండి PP(0) are the outputs. This is the circuit. Now tell me, first 2/4 decoder key, so I have instantiated it for the first time. A3, A2, A1, A0 ఉన్నాయి కదా. So
దాన్ని ఈ ఏని దేంతో మ్యాప్ చేయాలి చెప్పండి? డాట్ దేంతో మ్యాప్ చేయాలి? P of 3 down to 0. ఓకే, సో A3 అని అంటే యాక్చువల్గా 2/4 డికోడర్లో A is nothing but A3, A2, A1, A0. ఈ 4 అవుట్పుట్స్ని ఐ హ్యావ్ టు పోర్ట్ మ్యాప్ విత్ దేంతో మ్యాప్ చేయాలి? P7 to P4. దిస్ ఇస్ ద మ్యాపింగ్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ యూ యూస్ ఫర్ మ్యాపింగ్. డాట్ A అంటే వెక్టర్ A is mapped with P3 to P3 to 0 అమ్మా, ఇది P7 to 4 కదా, సారీ, P7 to 4. ఓకే, P7 to 4. just to close this one. Okay, so now Subramaniam, you tell me next B is mapped. Just see this, ఈ 2/4 decoder 1 ఒకటే చూడండి. సో B is mapped with what? Vector B ఉంది కదా, B1, B0. They are mapped with what? ఫస్ట్ డికోడర్ లో వెక్టర్ B is mapped with what? దేనికి మ్యాప్ అయి ఉన్నాయి? సుబ్రహ్మణ్యం, are you there? లేడు అబ్బాయి. గణేష్, can you tell me B is mapped with what? B1 B is mapped with what? B అంటే వెక్టర్ B1, B0 కదా. ఈ B1, B0 బిలాంగ్స్ టు దిస్ 2/4 డికోడర్. ఈ B1, B0 దేంతో మ్యాప్ అయి ఉన్నాయి చెప్పండి? నెక్స్ట్ B1, B0. అబ్బాయి కాదు, ఈ B1, B0 దేంతో మ్యాప్ అయి ఉన్నాయి? 3/8 డికోడర్. సో ఇది దిస్ ఇస్ కంప్లీట్లీ 3/8 డికోడర్ మా. ఇది ఒక 3/8 డికోడర్. ఓకేనా? సో B1, B0 ఈ 3/8 డికోడర్ అవుట్పుట్స్ తో ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. Q to Q1 కి కనెక్ట్ అయి ఉన్నాయి, అంతేనా? ఓకే, అయిపోయింది. కామా, మళ్ళీ ఇంకో డాట్ పెట్టండి. సో ఇంకోటి ఏముంది చెప్పండి? ఎనేబుల్ సిగ్నల్ ఉంది. ఎనేబుల్ సిగ్నల్ దేనికి 3/8 డికోడర్ దేనికి కనెక్ట్ అయింది చూడండి? ఎనేబుల్ సిగ్నల్ Q3 కాదు, Q of 0. ఓకే, Q of 0. ఓకే, సో అయిపోయింది. నౌ ఈ డికోడర్ అయిపోయింది, దీని పని అయిపోయింది. నెక్స్ట్ సి దిస్ డికోడర్. ఈ డికోడర్ సెకండ్ డికోడర్ చూడండి. సెకండ్ డికోడర్ లో ఏ ఉంది కదా, A2, A3, A2, A1 అంటే వెక్టర్ A. వెక్టర్ A దేంతో మ్యాప్ అయింది చూడండి? P of 3 down to 0. అర్థమైందా? మళ్ళీ వెరీ గుడ్. డాట్ B is mapped with what? B దేంతో మ్యాప్ అయింది? అగైన్ చూడండి, B దేనికి కనెక్ట్ అయింది? B1 Q2 కి. B0 దేనికి కనెక్ట్ అయింది? Q2 Q1. ఓకే, Q of 2 to 1 అనే రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఎనేబుల్ దేనితోటి కనెక్ట్ అయింది చూడండి? ఎనేబుల్ దేనికి కనెక్ట్ అయింది ఇక్కడ? ఇట్ ఇస్ కనెక్టెడ్ టు QQ. యాక్చువల్గా QQ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు. సో యూ నీడ్ టు రైట్ వైర్ QQ. యాక్చువల్గా వాట్ ఈస్ దిస్ QQ అనేది ఇట్ ఈస్ అ నాట్ ఆపరేషన్ ఆఫ్ వాట్? నాట్ ఆపరేషన్ ఆఫ్ Q is nothing but QQ. అయిపోయిందా? సో 2/4 డికోడర్. Okay, so now everything is done. 2/4 decoder. See, this instantiation is almost ఇదంతా అయిపోయింది ఇన్స్టాన్షియేషన్.
సో వాట్ ఆర్ ది యాక్చువల్ గా ఇంకా ఏమున్నాయి మనము, వాట్ ఆర్ ది థింగ్స్ దట్ వీ నీడ్ టు ఇన్స్టాన్షియేట్? AND గేట్స్. 8 AND gates we need to instantiate. Okay, so and 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 ఇక్కడ రాస్తాను and. Okay, so for the first AND gate, what is the, దీన్ని నేను G1 అనుకుంటున్నాను. G1 G2 కదా, G3 G4 G5 G6 G7 G8 G9 G10 ఇవ్వకుండా ఏం కాదు కానీ. So for the first AND gate, output followed by the input. Quickly, output followed by the input ఏంటి? What is the output? PP7. What are the inputs? P of 7 and enable. Okay, for the second AND gate, PP6. Inputs are P of 6 and enable. For the G5, PP of 5. So P of 5 is the input, enable is the input. Alane for everything, last PP of 0 is the output. Think input and P of 0 and enable. So after this, simply what you will write? End module. This is the Verilog module. ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి చెప్పండి. పోర్ట్ డిక్లరేషన్ చేయలేదు. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఏమేమి డిక్లేర్ చేయాలి? సీ ది ఫిగర్ అండ్ టెల్ మీ. సో 3/8 డికోడర్ అనేది ఒక ఐసి. లోపల రెండు 2/4 డికోడర్స్ ఆర్ దేర్. 2/4 and 2/4 decoders are there. Okay, so AND gates are there. నాకు జస్ట్ ఐసి బయట కనిపించే పిన్స్ మాత్రమే చెప్పండి. Okay, 3/8 decoder ki. What are the output pins that you can see in that IC? Tell me. Port declaration lo Q is the input, ENN is the input. Let us up idi ENN ikkada. ENN is the input and what is the output? PP is the output. Okay, so input is Q, output is PP, input is ENN. Okay, ఇంకా one more thing, wire I need to declare. ఏ వైర్ మర్చిపోయాను చెప్పండి. Which wire I forgot? B of 1 నుంచి B of 1 లో B రాదు, అసలు B రాదు. B అనేది B 2/4 డికోడర్ కి సంబంధించినవి. A B ఎనేబుల్ ఇవి 2/4 డికోడర్ కి సంబంధించినవి. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే ఐసి 2/4 డికోడర్ కి సంబంధించినవి రాయొద్దు. 3/8 డికోడర్ లో ఏమున్నాయో అవే రాయాలి. AB ఎనేబుల్ 2/4 డికోడర్ వి అవి రాయొద్దు ఇక్కడ. ఏబి అండ్ పీపీ అవుట్పుట్ చూడండి, పీపీ అవుట్పుట్ బయటికి కనిపిస్తూ ఉంది. క్యూ అనేది ఇన్పుట్స్ కనిపిస్తూ ఉన్నాయి. హియర్ ఈఎన్ఎన్ అనేది కూడా మీ ఐసి బయటే ఉంది, ఈఎన్ఎన్. ఓకే, సో ఇది ఒక ఐసి అమ్మ చిప్. ఈ చిప్ బయట ఏంటంటే PP7 నుండి PP0 వరకు కనిపిస్తూ ఉన్నాయి. Q2 Q1 Q0 కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ లోపల ఉన్నవి ఏంటి? ఏవి మీరు రాయొద్దు, అవసరం లేదు. క్యూక్యూ అనేది ఇంటర్మీడియట్ వైర్ గా తీసుకున్నాము. ఇక్కడ క్యూక్యూ ఇచ్చాను నేను, వైర్ క్యూక్యూ అని. ఇంకొకటి రాయాలి, ఏంటది మీరు చెప్పట్లేదు. బి రాయొద్దు, ఏ రాయొద్దు, ఎనేబుల్ రాయొద్దు. క్యూ రాసాము. ఓకే, నేను ఇంకా మీకు ఇంకా క్లియర్ హింట్, ఇది వైర్ గా పెట్టాము. నెక్స్ట్ P7 నుండి P7 నుండి PP0 వరకు అవుట్పుట్ గా పెట్టాము. ఓకే, సో ఇవి రాయొద్దు. ఇంకేముంది ఇందులో? ఎనేబుల్ కూడా రాసాము, ఇది ఒక ఇన్పుట్ గా తీసుకున్నాం, ఇది కూడా అయిపోయింది. ఇంకేమున్నాయి అక్కడ మిగిలి చెప్పండి. టూ బ్యాడ్ కనిపిస్తుంది, నేను అన్ని టిక్ పెట్టు. P of 7 down to 0, వెరీ గుడ్. వైరా అది అవుట్పుట్టా ఇన్పుట్టా? P of 7 down to 0 ఎలా తీసుకోవాలి?
wire. Very good. So wire P of, sorry. So this completes your 2x. Okay. Quickly, we will run the simulation for the 3 programs which we have done. I hope you are able to see the screen, right? So new source I am adding. Okay. Verilog module AOI underscore gate. Click next. Click change. Finish చేయండి. So ఇక్కడ ఏంటి అని అంటే simply I am copy pasting the code. You can see here. So inputs and outputs 4. Okay. Real. Screen with This is AOI gate. Screen not visible. And outside. Now check once. Okay, simply what you need to do is yes. AOI gate ni top module ga select cheyandi. Top module ga select chesi check syntax. Okay, syntax checking is over. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, యూ నీడ్ టు యాడ్ న్యూ సోర్స్. ఓకే, టెస్ట్ బెంచ్ రాయాలి. వెరిలాగ్ టెక్స్ట్ ఫిక్స్చర్ AOI underscore TV. సింప్లీ క్లిక్ నెక్స్ట్. వాట్ ఈస్ ద మాడ్యూల్ దట్ ఐ నీడ్ టు ఇన్స్టాన్షియేట్ హ్యాండ్ వన్ చేయొద్దు. ఇక్కడ టెస్ట్ బెంచ్ చేసేటప్పుడు AOI గేట్ ని ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద డిజైన్ అండర్ టెస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్. ఓకే, సో ఇక్కడ టెస్ట్ బెంచ్ రాయండి. కాపీ పేస్టింగ్ ద టెస్ట్ బెంచ్, మీరు కాపీ పేస్ట్ చేయకండి, రాయండి. ఓకే, దిస్ ఈస్ ది AOI గేట్. దీన్ని సేవ్ చేద్దాం ఈ టెస్ట్ బెంచ్ ని. సో దేర్ ఆర్ మెనీ సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్స్ అంటే లైన్ 48 చూడండి. లైన్ 48 లో ఇనిషియల్ డాలర్ మానిటర్ చేస్తాం. Yeah, syntax completed successfully. So now then we'll go to the simulation. సిమ్యులేట్ చేశాను. సిమ్యులేట్ చేశాక
one more screen I got iSIM simulator. చూడండి అమ్మా iSIM simulator కనిపిస్తుందమ్మా సిమ్యులేటర్ ఎస్ సిమ్యులేటర్ లో చూడండి AOI గేట్ కి సో దీస్ ఆర్ ది అంటే నేను ఇక్కడ ఇచ్చాను కదా OA1 A2 B1 B2 ఈ ఆర్డర్ లో OA1 A2 B1 B2 ఇచ్చాను ద సేమ్ ఆర్డర్ దీస్ విల్ బి డిస్ప్లేడ్ ఓకే సో మీకు గేట్ తెలుసు కాబట్టి I'm not going. You can check the inputs and outputs. So this is AOI gate. And let's quickly go to next program. What we have done is 2x4 decoder chestene 3x decoder cheyagalugutamu. So what we can do is AOI gate ayindana we will see 2x4 decoder. మీరు స్కీమాటిక్ అవన్నీ మీరు చూసుకోండి న్యూ సోర్స్ I'm adding so Verilog module this is the coder 2_4 okay next so ఏం ఇవ్వట్లేదు డైరెక్ట్లీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను కాబట్టి సింప్లీ I'm writing okay so this is 2x4 decoder so 2x4 decoder ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కానీ you need to set a stop module గా సెట్ చేశాను now check the syntax for this 2x4 decoder then I will copy paste the test bench. This is 2x4 decoder. Okay, syntax check is over. Next, go to simulation. Simulation lo you need to new source lo test fixture module. Okay, go to decoder 2_4_TB. Next. So what is the ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి 2x4 decoder test bench కి I need to select this. So next finish. Okay. So ఇక్కడ మీరు రాసుకోవచ్చు మాన్యువల్ గా ఇవ్వచ్చు నో ప్రాబ్లం జస్ట్ ఇక్కడ వాల్యూస్ ఇస్తే సరిపోతుంది మాన్యువల్ గా నేను ఏంటంటే టైం వేస్ట్ అవుతుందని నేను మొత్తం కాపీ పేస్ట్ చేస్తాను syntax. So there are no syntax errors. Simulate చేస్తే you can see output. You can see the outputs for 2x4 decoder చూడండి ఏంటి AOI వస్తుంది రైట్ అయిందా లేదా ఇది AOI కదా నేను టాప్ మాడ్యూల్ గా ఇవ్వలేదు
So 2x4 decoder. So this is 2x4 decoder simulation. చూడండి, you need to select this 2x4 decoder. You can see in simulator. Okay. So this is, can you see the output now? Yeah, this is the output for the 2x4 decoder. అంటే input for input 0 0, output is 0 0 0 0. Input B is equal to 0 0 for output. So these are the outputs for 2x4 decoder. The next program is 3/8 using 2x4. దీంట్లో again IST simulator. Implementation के लिए again you add new source decoder 3x Verilog module. So click next. And this is 3/8 decoder. దీంట్లో నేను సో what is the name of this 2x4 decoder? DIC 2_4. సేమ్ ఇదే నేమ్ ఉండాలి చూడండి అన్న. ఇక్కడ మీరు డికోడర్ నేమ్ వేరేగా ఇచ్చి ఇక్కడ కాల్ చేస్తాను అంటే కుదరదు, రాదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో వాట్ ఎవర్ దట్ ఇప్పుడు నా 3/8 decoder ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, సెట్ ఇట్ as టాప్ మాడ్యూల్. ఈ టాప్ మాడ్యూల్ సెట్ చేసినా కూడా the name here 2x4 decoder module name should be the same. Okay, just check the syntax. The syntax. Syntax is successful. Simulation చేసేటప్పుడు so you have to write a new source, write the Verilog module, sorry Verilog text fixture రాయాలి. ఇక్కడ simulation కి వెళ్ళినాక ఇక్కడ రాయాలి text fixture. Okay, so what is the name? 3x8 underscore DEC_3. ఆ 3 తోటి స్టార్ట్ చేస్తే రాదు. ఓకే, 3_8_DB. జస్ట్ టెక్స్ట్ ఫిక్చర్ అని క్లిక్ చేసుకొని నా దీనికి ఏం తీసుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఇన్స్టాన్షియేషన్ డిజైన్ అండర్ టెస్ట్ వాట్ ఐ హ్యావ్ టు టేక్. వెరీ గుడ్, నెక్స్ట్ ఫినిష్. ఓకే, యూ గాట్ ఇట్. ఇక్కడ ఏంటంటే నేను కాపీ పేస్ట్ ఏం చేయట్లేదు. సో జస్ట్
ఇన్పుట్స్ ఏమున్నాయి చూడండి, రెడ్జ్ 2 డౌన్ టు 0 క్యూ, రెడ్జ్ ఎనేబుల్ కదా. సింపుల్ గా నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ ద చూడండి 2 ఇది 0 అయితే టైం స్టెప్ ఇనిషియల్ అంటే 2 టైం స్టెప్స్ తర్వాత క్యూ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 2 టైం స్టెప్స్ తర్వాత క్యూ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 0 అని ఇచ్చాను కదా. క్యూ యాక్చువల్గా వెక్టర్ ఏంటి, 3 ఇన్పుట్ వెక్టర్ కదా. 3 టిక్ బి అండ్ 0 0 1 అని ఇస్తాం క్యూ. ఓకే 0 0 1. సో సిమిలర్లీ అగైన్ 2 టైం స్టెప్స్ తర్వాత 0 1 1 ఇస్తున్నాం. ఓకే అగైన్ 3 టైం స్టెప్స్ తర్వాత 1 0 1 అని ఇస్తున్నాం. ఎనేబుల్ వాల్యూ ఇక్కడ 2 టైం స్టెప్స్ తర్వాత ఎనేబుల్ ఇస్ ఈక్వల్ టు 1 అని ఇస్తాం. enable is equal to 1 అని ఇస్తాము. It will continue till the end. So to display what I have to write, I need to write the display command, right? ఆగండి ఇక్కడ నుండి కాపీ పేస్ట్ చేసుకుంటాం డిస్ప్లే కమాండ్. సో డాలర్ స్టాప్ పర్వాలేదు, ఇక్కడ డాలర్ ఇనిషియల్ డాలర్ స్టాప్ హ్యాష్ 100 టైం స్టెప్స్ తర్వాత ఆగిపోతుంది సిమ్యులేషన్. అగైన్ మానిటర్ దగ్గర ఇక్కడ ఏమి ఇవ్వాలి చెప్పండి, మానిటర్ డాలర్ మానిటర్ దగ్గర టైం ఇస్తాం. వాట్ యూ నీడ్ టు గివ్, క్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి. అండ్ క్యూ అంటే ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్. తర్వాత వాట్ యూ హ్యావ్ టు గివ్, క్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి చెప్పాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇవ్వండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి. ఇక్కడ మనకి పీపీ అని ఉంది కదా, పీపీ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి. ఇంకోటి ఈఎన్ఎన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి. ఈ మూడు ఇవ్వండి, పీపీ క్యూ ఈఎన్ఎన్. సో పర్సెంటైల్ బి. ఇంక ఇవి అవసరం లేదు మనకి, ఇక్కడ ఏం లేవు కదా. వాట్ ఎవర్ హియర్ దేర్ ఐఎమ్ మానిటరింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ వన్ ఇక్కడ క్లోజ్ ఇట్ బ్రాకెట్. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లాగా క్యూ కామా పీపీ కామా ఎనేబుల్ కామా బి ఈ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే సో నౌ 3/8 decoder కదా, you check the syntax for 3/8 decoder. Percentile B, okay B ఉండదు, B should not be. error what are the errors? Line 50 చూడండి అమ్మ, లైన్ 54 లో ఎర్రర్ ఉందంట. ఇనిషియల్ తీసేద్దాం కదా. enable enable ENN అని ఇవ్వనుకోండి. ఈఎన్ఎన్ అనేది 3/8 డికోడర్ లో మనం ఓకే ఓకే ఇక్కడ కదా ఈఎన్ఎన్. రైట్, ఇంకెక్కడన్నా అలా మిస్టేక్ ఉందా చూడండి. 56 25 56 లో ఏముంది, ఇనీషియల్ కరెక్ట్ అయ్యా, దీనిలో తప్పు ఏంటి, ఇది వచ్చేసి ఇనీషియల్. as it is basis.
అక్కడ బిగిన్ ఇచ్చాను, ఎండ్ ఎక్కడ ఉంది? వన్లో ఇక్కడ సింటాక్స్ అండ్ లోపల ఇవి ఇచ్చాను విజువలైజేషన్స్. ఎండ్ బిగిన్ అండ్ తర్వాత ఈ లైన్ ఇస్తాను. Initial and dollar start. ఇప్పుడు కరెక్ట్ అయింది. సో బిగిన్ అండ్ తర్వాత ఇవ్వాలి కమాండ్స్. సిమ్యులేషన్ you can see the simulator here. So 000 అయితే 001 కి you can see pp is equal to 011 కి 011 అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వాల్యూ, బైనరీ వాల్యూ ఏంటి? 011 అయితే 3 కదా, 0 1 2 3 థర్డ్ పొజిషన్ లో యూ హ్యావ్ వన్. సో యూ గాట్ ది రికార్డెడ్ అవుట్పుట్స్. అయితే నేను మీకు ఇక్కడ ఇంకొకటి చూపించాల్సింది ఉంది. సో దిస్ ఈస్ ఓకే రైట్, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఈస్ డన్. చూసుకోండి, యూ కెన్ సీ ది అవుట్పుట్ హియర్. ఇక్కడ నేను మీకు ఇంకొకటి చూపించాలి చూడండి, ఐసిమ్స్ ఉంది. ఐసిమ్ ఉంది కాబట్టి నావిగేటర్లో ప్రాజెక్ట్ నావిగేటర్లో ఇంప్లిమెంటేషన్ లో వ్యూ ఆర్టిఎల్, ఇప్పుడు ఈ డికోడర్ కి సంబంధించిన ఆర్టిఎల్ స్కీమాటిక్ చూడండి. యూ కెన్ సీ ది ఆర్టిఎల్. నార్మల్గా ఇది ఐసీ అయితే ఇన్పుట్స్ అవుట్పుట్సే కనిపిస్తాయి మనకి, క్యూ అండ్ ఎనేబుల్. లోపల వైర్స్ ఉంటాయి చూడండి. యూ కెన్ సీ దిస్ 3-byte decoder. This is a top module. లోపల ఏంటి 2x4 decoders are, we are using 2x4 decoders. సో మధ్యలో ఉన్నవన్నీ కూడా QQ అనేది and you can see QQ1 అనేది, what is this B enable AR the inputs to, B enable AR the inputs outputs to this decoders. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే Q of 2 down to 0 దీనికి కనెక్ట్ అయ్యి. అండ్ ఇవన్నీ కూడా ఇది అవుట్పుట్, ఈ రెండు ఇన్పుట్, ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా వైర్స్. ఓకే, దీస్ ఆర్ ది ఇంటర్మీడియట్ వైర్స్.
డికోడర్ 2/4లో ఏముంది చూడాలి అని అనుకుంటే మీరు క్లిక్ చేయండి. సో decoder 2/4 is having 4 AND gates, 2 inverters, 4 AND gates. Next, ఈ 2/4 decoder లో ఏముందో మీరు చూసుకోవచ్చు. Okay, you can go for the port level. You can see and ఈ కనెక్షన్స్ మీరు చూసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఒక 2/4 డికోడర్, ఇది ఒక 2/4 డికోడర్, రెండు కలిపి డిజైన్ ఉంది. సో టుడేస్ హోంవర్క్ ఈస్ 4/16 decoder using 3/8 decoders. ఓకే, 4/16 డికోడర్ నాకు అట్లీస్ట్ ప్రోగ్రామ్ రాసైనా మీరు పంపించండి. మీరు అట్లా కామ్గా ఇన్ని అసైన్మెంట్స్ ఇచ్చాను, ఒక అసైన్మెంట్ కూడా పంపించలేదు ఎవ్వరు. దట్ ఈస్ టూ బ్యాడ్. నేను ఇక్కడ మీరు గొంతు చించుకొని చెప్తా ఉంటే మీరు అట్లా కామ్గా ఉంటే నేను కన్ఫ్యూజన్లో ఉంటాను, మీరు నేర్చుకుంటున్నారా లేదా అని చెప్పేసి. సో 4/6 డిజిటల్ మెల్లిగా చేయండి, కానీ 4/16 డికోడర్ యూజింగ్ 3/8 డికోడర్స్ ఒకటి చేయండి. ఓకే, సో ఓన్లీ 1 హోంవర్క్ ఇస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా నాకు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లోనో నాకు పర్సనల్గానో పెట్టండి. ఓకే, ఎస్ ఆ నోవా టైప్ ప్లీజ్ చెయ్యండి. సో అశోక్, నువ్వు ఇన్స్టాల్ చేసుకునే వరకు అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్న రాయము. ఈడిఏ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఈడిఏ బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్కి వెళ్ళేసి ఈడిఏ ప్లే గ్రౌండ్ ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యూజర్ ఐడితో జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఐ విల్ సెండ్ యూ. రైట్, విల్ క్లోజ్ ది క్లాస్. Too late.